గురుయే శరణమయ్యప్ప. స్వామి శరణం. యావత్ భక్త బృందాలకు, అయ్యప్ప స్వామి దీక్షాపరులకు మహా పడిపూజ కార్యక్రమం డిసెంబర్ 1వ తారీఖు రోజు మా హరిహర దేవాలయంలో ఉండేటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్లో మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి అయ్యప్పలు, నాన్న అయ్యప్పలు అందరూ కూడా వచ్చేసి, ఇది చక్కనటువంటి అవకాశం. మనం ఏ జన్మలో చేసుకున్నటువంటి దాని ప్రభావం వలన మన ప్రాంతానికి శబరిమల నుంచో పోయిన సంవత్సరం రిటైర్మెంట్ అయినటువంటి మెయిన్ ప్రధాన అర్చకులు అనాలి, మనమేమో ప్రధాన అర్చకులు ఉంటాం, అక్కడేమో తంత్రి స్వామి అంటారు. వారు రావడము, మరియు పందల రాజుగారు కూడా రావడము, మరియు ఇతర అక్కడ ధాన్యతోని పూజ చేసేటువంటి వారు కూడా ఇక్కడికి రావడం చాలా గొప్ప విశేషం. కాబట్టి మనం వచ్చినటువంటి వాళ్ళని మనం దర్శించుకున్నా, మనం ఏ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగి సుఖ సంతోషంగా ఉండాలటువంటి మేము ఈ ముఖంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఏ కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఇది ఒక భగవంతుని సేవ. ఇటువంటిది మనకు ఏ జన్మనైనా లభించదు. కేవలం మనం వాళ్ళని పిలిపించాలంటే మన సాధ్యం కాదు. ఇక్కడ వచ్చినటువంటి దాన్ని మనం వినియోగం చేసుకున్నటువంటి భావం చేత మీరందరూ మనసు సిద్ధం చేసుకొని అందరూ ఏకదాటిగా మీ పిల్లలు, పెద్దలు, బంధువులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలి, వారి దర్శనం చేసుకొని వారి చేత ఆశీర్వాదం పొందాలి. కాబట్టి మేము మీ అందరికీ ఈ కార్యక్రమం గురించి చెప్పడం జరుగుతుంది. ఆ రోజు నాడు మంగళ వాద్యం ఎప్పుడైనా మనం ఈ తిరుపతి మేళమని, ఇక్కడ సన్నాయిలని నానావికం చేస్తున్నాము. కేరళ వైద్యం కూడా ఏ విధంగా ఉంటుంది. ఒక సంవత్సరం మన చిన్మయ స్కూల్లో ఉండేటువంటి స్వామివారు అక్కడి నుంచి కేరళ నుంచి వైద్యం తీసుకొచ్చి అయ్యప్ప స్వామిని ఊరేగింపు చేసి చాలా దిగ్విజయంగా చేశాడు. అటువంటి మేళమే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ వాయిద్యంలో, ఆ పడి పూజలో, మహాపుష్పాభిషేకంలో, స్వామివారికి అభిషేకంలో ఇవన్నీ కూడా స్వీకరించి స్వామివారికి ముందు అల్పాహారం కూడా ఆ రోజు అయ్యప్పలకు, నాన్న అయ్యప్పలకు అందరూ కూడా అల్పాహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా సాయంకాలం 5 గంటలకు మెయిన్ షాపింగ్ సెంటర్ దగ్గర ఉండేటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి శోభయాత్ర రూపకంగా మనం మహిళలందరూ మంగళార్తల చేత స్వాగతం పలుకుతూ స్వామివారిని మేము ఇవాళ నిర్ణయించుకున్నాం, మా సంపదతో ఇవాళ మాట్లాడాం, ఆభరణాలు పెడదామని వాళ్ళు అనుకున్నాం, అందరికీ చెప్పాం. కానీ ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం ఉంది, అక్కడనే ఈ పందరరాజు గారే అక్కడి నుంచి ఆభరణాలు తీసుకొని స్వామివారి సన్నిధానికి వెళ్తున్నాడు. మరి అటువంటి వారు వచ్చినప్పుడు మరి మన ఆభరణాలు కూడా వారి చేతనే అక్కడి నుంచి మనం తీసుకువస్తే బాగుంటుంది అని చెప్పని మరి సాయంకాలం మాకు ఒక సంకల్పం రావడం జరిగింది. దానికి ఇక మా సంపదరావు ముందుంటాడు కాబట్టి, ఆయన మా తోడు నీడుగా ఉంటున్నాడు కాబట్టి వారితోనే సమర్థిస్తే ఇంకా భాగ్యం మనకు ఎక్కువ ఏముంటుందంటే మనం అదే చేద్దామని వెంటనే ఆభరణాలు మేము ఫలానా రోజు పెట్టడం జరుగుతుందని మెసేజ్ పెడితే వచ్చిన స్వామిని కూడా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇంతటువంటి అవకాశాలు మనం కలనార చూసింది ఉంటే శబరిమలలో అయ్యప్ప ఏ విధంగా ఉంటుంది, ఎంత శోభయాత్ర జరుగుతుంది, ఎంతమంది జనుడు ఉంటారు, అక్కడ ఏ కార్యకర్త ఏ విధంగా చేస్తారు అనేటువంటి మనం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చూసుకుంటే మనకు ఒక మనోభావం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది. కాబట్టి మీరందరూ చక్కనటువంటి మనసు స్వామివారి పెట్టుకొని స్వామివారి మీద స్వామియే శరణమయ్యప్పంటూ మనసులో ధ్యానం చేసుకొని ఆ రోజునాడు చక్కగా మహాపరిపూజలో, ఈ రథయాత్రలో చక్కగా మీరందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలు ఉండాలటువంటి భావన చేస్తున్నాము. మనము కేవలం ఒక శబరిమల ఒక యాత్రకు వెళ్ళాలంటే ఎంతో ఖర్చుతో కూడినటువంటి మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇది సామూహికంగా లోక కళ్యాణార్థం ఏ ఒక్క భగవత్ కార్యాలు పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది మన ఇంటి కోసం, మన ఇంటి కాదు. మన ఇంటికి ఏంటంటే మన ఇంట్లో పిలిపించుకుంటాం, పీఠాతో ఏదో పూజ చేసుకుంటాం, మనం తోచిన విధంగా దక్షిణ ఇస్తాం, పాదాబంధన చేసుకుంటాం. కానీ ఇది లోక కళ్యాణం.
దీనివల్ల జరుగుతుంటే మన రాష్ట్రానికి కానీ మన ఈశ్వర ప్రాంతానికి కానీ మన గ్రామంలో కానీ ఎటువంటి దోషాలు నొప్పుడుగా తొలగిపోతాయి. కాబట్టి మీరందరూ దీన్ని గమనించుకొని ఆరోగ్యంగా సుఖ సంతోషంగా ఉండాలనేటువంటి భావన చేత అందరికీ వారి చేత సంపూర్ణ ఆశీర్వచనం పొందాలనేటువంటి అనుగ్రహం చేత మీ అందరికీ మరీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వార్తను ఈ యూట్యూబ్లో చూసి మీరందరూ చక్కగా అందరూ పాల్గొని మనం ఎన్టీపీసీలో ఇంత మహత్వమైన కార్యక్రమం జరిగింది, మనం ఎన్నడూ చూడలేదంటే కనుల పండగ లెక్క మనం చూసేటువంటి భాగ్యం లభిస్తుంది. మనం వెళ్ళాలనేటువంటి ఇక్కడికి వచ్చిందంటే మీ అందరూ కూడా ఆ స్వామి అంటే ఏంటి, ఇంత ఘనంగా ఉంటుందా అనేటువంటి మీకు కూడా కలుగుతుంది. మనకు సంకల్పం చేస్తే భగవంతుడు మనకు అనుగ్రహిస్తే మనం ఇంతకన్నా ఇంకా డబల్ కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ చక్కగా ఆ రోజు కార్యక్రమంలో సాయంకాలం 5 గంటల వరకు టౌన్షిప్లో ఉండేటువంటి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మీరు మహిళలందరూ ఇంటి దగ్గర నుంచి మంగళారతి తీసుకురావాలి. అందరూ మీరే సమకూరుతా అంటే మా కమిటీ వాళ్ళు ఏం చేస్తారు, మేము మంగళారతి లేదు, మేమంతా మా బీజీలో మేము ఉంటాం కాబట్టి మంగళారతులు మీరే తీసుకురావాలి, ముందు నడవాలి. మీ మంగళారతులు ముందు మా వాయిద్యం ముందు ఉంటుంది, మంగళారతులు ఉంటుంది, తర్వాత స్వామివారి రథయాత్ర ఉంటుంది. కాబట్టి దీని ప్రకారంగా మీరందరూ వచ్చేసి మన ఆలయాన్ని చక్కగా అందరూ కూడా పవిత్రంగా ఉండి ఆ మనోభావాన్ని అందరూ స్వామివారి ఆజ్ఞలో ఉండి స్వామివారి ఆశీస్సులు పొంది స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి ఆ 5 నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామియే శరణమయ్యప్ప అంటే ఈ స్వామియే శరణం అనేటువంటిది ఇక్కడ మనం శబ్దము చేస్తే మన చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామం రానిటువంటి వాళ్ళకు కూడా ఈ శబ్దం వలన వారి దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి ఈ ముఖ్యంగా చెప్తున్నాము. కాబట్టి అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా మనసోవాసిగా కోరుతున్నాము. స్వామియే శరణమయ్యప్ప. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు.